మావయ్య బాబాయ్ బాబాయ్ డోర్ తీయండి బాబాయ్. మావయ్య మర్యాదగా చెప్తున్నాను, డోర్ తీయండి. బాబాయ్ ఏమైంది? రాయుడు బాబాయ్ చట్నీలో విషం కలిపి అత్తయ్య గారికి తినిపించేశారు. మావా మావా డోర్ తీ మావయ్య మావా. మావయ్య మావా డోర్ తీ మావయ్య. మావా. ఏందే అన్ననా? నా సెల్లులు చచ్చిపోయే శానా దినాలు అయి ఉండదని చెప్పినా కదా. పానం కంటే పానంగా పెంచుకున్న సెల్లుని నా చేతులతోనే సంపేలా చేసినావు కదమ్మే. ఏయ్, ఏయ్. ఇంకో తూరా పేరెత్తకో. మీ వల్లే నువ్వు సస్తుంది. బాబాయ్ గారు డోర్ తీయండి. మావా డోర్ తీ మావా. మావా మావయ్య. చెప్తుంది నీకే మావా. మావయ్య. డోర్ తీ మావా. నిన్ను సంపుతున్నందుకు నన్ను క్షమించమ్మే. నాకు పరువు కంటే ఇంకేమి ఎక్కువ కాదో. మావయ్య మావా చెప్పేది విను. నేను తప్పు చేసినా ఇట్నే నన్ను నేను చంపుకుని సచ్చటోణ్ణి. మావయ్య డోర్ తీయండి మావయ్య. బాబాయ్ డోర్ డోర్ తీయండి తీ. బాబాయ్. శివరాజ్. కేదార్ డోర్ బద్దలు కొట్టండి. శివరాజ్ అయిపోయింది. ఇంకొంచెం సేపట్లో నొప్పిపోతాది. ఉస్సు ఉస్సు అన్నా ఏనే ఉండాడా, నీ పక్కనే ఉండాడా. నేనే అమ్మా అమ్మా పిన్ని, అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య గారు ఏమిది? పిన్ని ఏమైందమ్మా? అమ్మా అత్తయ్య గారు పిన్ని కళ్ళు తెరవండి. అత్తయ్య గారు శివరాజ్ ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. కార్ స్టార్ట్ చేయి, వెళ్ళు. పిన్ని పిన్ని జాగ్రత్త. వైజయంతి అత్తయ్య గారు వైజయంతి వైజయంతి. రేయ్, వైజయంతికేమీ కాకూడదని కోరుకో. ఏమైనా అయిందా నేనే నిన్ను చంపేస్తాను. శ్రీవల్లి పదమ్మా. అది సావకుండా మీరు కాపాడితే మళ్ళీ అయినా సంపేత బావా. ఎక్స్క్యూజ్ మీ, వైజయంతి అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ చేశారు. ఎక్కడున్నారు? 1 minute మేడం. పాయిజన్ కేసు కదా. పాయిజనా? మేబీ. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. మావి గారు వదినొచ్చారు. బాబాయ్ అమ్మ కౌష్కి, బాబాయ్ పిన్నిని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఫోన్ చేశారు. సీరియస్గా ఉంది, వెంటనే రమ్మని చెప్పారు. రిసెప్షన్లో ఏమో పిన్ని విషం తాగిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది బాబాయ్? విషం మీ పిన్ని తాగలేదమ్మా. మరి రాయుడు బాబాయ్ చట్నీలో విషం కలిపి ఆయన చేత్తోనే హత్యకి తినిపించారు. రాయుడు మావైనా? ఆయన జైల్లో కదా ఉన్నారు, బయటకెలా వచ్చాడు? మన ఇంట్లోకి ఎలా రాగలిగాడు? ఎవరు మాట్లాడరేంటి? మావయ్యకి బెయిల్ ఎలా వచ్చింది? నేనే లాయర్ని పంపించి బెయిల్ ఇప్పించానక్క. ఏంటి, నువ్వు బెయిల్ ఇప్పించావా? అవునక్క. ఈ విషయం నీ వరకు రానివ్వద్దని లాయర్కి పోలీసులకి చెప్పి మేనేజ్ చేశాను. అందుకే మావయ్యకి బెయిల్ వచ్చినట్టు నీకు తెలియలేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా యువరాజ్? మావయ్యకి ఎందుకు బెయిల్ ఇప్పించావు? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? తప్పంతా యువరాజ్దే కాదు వదినా. అత్తయ్య రాయుడు బాబాయికి ఎలా అయినా బెయిల్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తే తల్లి మాట కాదనలేక యువరాజ్ ఒప్పుకున్నాడు. ఎంతైనా తోడబుట్టిన అన్న కదొదినా. అన్నకి కష్టం వస్తేనే చెల్లెలు తట్టుకోలేదు. అలాంటిది ఆ కష్టం తన వల్లే వస్తే ఎలా చూస్తూ ఊరుకుంటారు? అందుకే అత్తయ్య గారు రాయుడు బాబాయికి బెయిల్ ఇప్పించినట్టున్నారు.
మనిషి మీద ప్రేమ ఉండొచ్చమ్మా, కానీ రాయుడు లాంటి మనసు లేని రాక్షసులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాని పుట్టింటి మీద దానికున్న ప్రేమే ఇవాళ దాని మెడకి ఉరితాడయ్యి ప్రాణాలు తీయబోతోంది. అలా అనకండి నాన్న. పిన్నికి ఏం కాదు. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా పిన్నిని ప్రమాదం నుంచి కాపాడతారు. ఏంది కాపాడేదే? అది సావాల్సిన పేనం కేదారో. యశంతో సావకుంటే ఈసారి నా చేతులతో సంపుతా. అందుకే కదా ఏడదా కూర్చుండదే. మావయ్య ఆవేశంతో ఇలాంటి పని చేశాడనే యువరాజ్ ఆయన్ని పోలీసులతో అరెస్ట్ చేయించింది. ఆయన కోపం తగ్గాక జరిగింది అర్థమయ్యేలాగా చెప్పి మావయ్యకి బెయిల్ ఇప్పించి నేనింటికి తీసుకొస్తానని చెప్పాను కదా. ఇంతలోనే ఎందుకు వెళ్ళి ఆయన్ని విడిపించావు? విడిపించే ముందు నాకొక్క మాట చెప్పున్నా ఇంటికి సెక్యూరిటీ పిలిపించేదాన్ని కదా. ఏంటొదినా ఇందాకటి నుంచి చూస్తున్నా తప్పంతా యువరాజే చేసినట్టు యువరాజ్ని తిడుతున్నారు. వదిన యువరాజ్ని తిట్టడం లేదు నిషి. రాయుడు బాబాయ్కి బెయిల్ ఇచ్చే ముందు వదినకి చెప్పుంటే ఇవాళ అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉండేవారు కాదు. మనం ఇలా నిస్సహాయంగా ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు. తిట్టడానికి చెప్పడానికి చాలా తేడా ఉంది నిషి. ఏంటి తెగ నీతులు చెప్తున్నావు? అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల, నీ భర్త వల్ల, నీ వల్ల, నీ భర్త వల్ల, నీ వల్ల, నీ భర్త వల్ల. ఇవాళ మా కుటుంబం ఇలా కొట్టుకుంటుందన్నా, మా అత్తయ్య హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతున్నారన్నా, మేము ఇలా కంగారుగా హాస్పిటల్లో కూర్చుని ఉన్నామన్నా దానికి కారణం మీరే. ఏం మాట్లాడుతున్నావు నిషి? మేమెలా కారణమవుతాం? మావయ్యకి బెయిల్ ఇప్పించింది మేం కాదు, ఆయనకి పాయిజన్ బాటిల్ కొనిచ్చింది మేం కాదు. ఇంకా బాబాయ్ని ఇంట్లోకి రావడానికి కూడా మేము ఒప్పుకోలేదు. ఆయన ఏదో బాటిల్ తీసుకుని రావడం మేము చూశామని కూడా చెప్పాం. వినకుండా ఆయన మోసాన్ని నమ్మిందెవరు? అసలు నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా నిష్కా? ఏం తప్పు జరిగినా జగదాత్రిని తప్పు పట్టడం అలవాటైపోయింది నీకు. తప్పు పట్టడానికి అలవాటు పడింది నిషి కాదక్క. వాళ్ళు చేసే తప్పుని కూడా చూడలేకపోయేలా నువ్వు అలవాటు పడిపోయావు. వదినా, నేనేమీ లేని మాట అనటం లేదు. అసలు రాయుడు బాబాయ్ అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నారు? శ్రీవల్లి అత్తయ్య కూతురని తెలిసింది కాబట్టి.